సుందరకాండ ఘట్టాన్ని సంక్షిప్తంగా ప్రదర్శించడానికి మా రామాయణ వరల్డ్ విద్యార్థులు మీ ముందుకు వచ్చారు. ముందుగా కిష్కింధకాండ ఆఖరి సన్నివేశం సంపాతి మార్గ నిర్దేశకం. లంకలో సీతాదేవి కూర్చోనుంది, సీత జాడ తెలుసుకుంది. హనుమా లే, నీ శక్తి తెలుసుకో. ఓ వానర వీరులారా, నేను ఇప్పుడు రాముడు విడిచిన బాణంలాగా రావణ లంకకు వెళ్తాను. ఒకవేళ అక్కడ సీత జాడ కనపడకపోతే మొత్తం లంకనే తెచ్చేస్తాను. అలా లంకకు బయలుదేరినటువంటి హనుమంతుల వారికి మార్గమధ్యంలో 3 ఆటంకములు ఎదురైనవి. మొదటి ఆటంకము మైనాక పర్వతము. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానోత్తమ విపశ్యమమ శృంగేషు విశ్రమస్వ యదాసుకం. నమస్కారంలో వానోత్తమ, నా పేరు మైనాకుడు. మీరెంతో దుష్కరమైన పనిని చేపట్టారు. నా పర్వతం మీద కొంచెం సేపు విశ్రమించండి. ఓ మైనాక, సమయం గడిచిపోవచ్చున్నది. నేను మధ్యలో ఆగలేను. మీ ఆతిథ్యం స్వీకరించినట్టే భావిప్పుడు. రెండవ ఆటంకము సురస. నేను నాగమాత సురస. అహం త్వాం భక్షయిష్యామి ప్రవేశితం మమాననం. ఓ వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారముగా పంపితిరి. నేను నిన్ను భక్షించదును. నా నోట్లోకి ప్రవేశించు. ఏది అయితే నన్ను పట్టేతంత నోరు తెరువు. బభూవాంగుష్టమాత్రకః. అలాగా అంగుళం మాత్రమైన హనుమంతుల వారు సురస నోట్లోకి ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చి తిరిగి దాక్షాయిని నమోస్తుతే. నీ కోరిక నెరవేర్చాను. ఇక నాకు సెలవు. శుభం. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహా జగవందన. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహా. మూడవ ఆటంకము సింహిక. ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది, దీన్ని పట్టి తినేస్తాను. ఏంటి, ఏదో నన్ను కిందకి లాగేస్తున్నట్టు ఉంది. ఓ, ఇది ఛాయాగ్రాహిణి సింహిక. దీన్ని అంతం చేస్తాను. విద్యావాన గుణి అతి చాతుర రామ కాజ కరివే కో ఆఖరి. విద్యావాన గుణి అతి చాతుర రామ. ఎవరు నువ్వు? నేను లంకాపురి. నా అనుమతి లేకుండా నువ్వు లంకలోకి ప్రవేశించలేవు. మహాకాయ శరణు శరణు. ఇప్పుడు నువ్వెవరు నాకు అర్థమయ్యింది. ఇంకా నువ్వు లంకలోకి ప్రవేశించి నీ కార్యము నెరవేర్చుకున్నావు. త్రిజట స్వప్నము. నాకొక కల వచ్చింది. ఒక వానరుడు వచ్చి మొత్తం లంకనే తగలపెట్టేశాడు. ఇంకా ఎవరు ఈ సీత జోలికి వెళ్ళకండి.
సీత నా చెంతకి చేరు. ఓ మూర్ఖుడా, నేను నీకు ఎన్నటికీ లభ్యం కాను. ఎప్పటికైనా నా శ్రీరాముడు వచ్చి నిన్ను ఓడించి నన్ను తీసుకుని వెళ్తాడు. ఇస్తున్నాను. ఆలోగా నా చెంతకు చేరకపోతే నిన్ను నా అల్పాహారంగా భక్షిస్తాను. ఎవరు నువ్వు? మారు వేషంలో ఉన్న రావణాసురువా? అమ్మా, నేను రామదూత, హనుమ నా పేరు. నువ్వు నిజంగా రామదూతమైతే రాముడు ఎలాగుంటాడో చెప్పు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్యే సంపన్న ప్రసూతో జనకాత్మజే. ఇదిగో అమ్మా రాముడు ఇచ్చిన ఉంగరము. రాముడికి గుర్తింపు. ఇగో ఈ చూడామని తీసుకుని వెళ్ళి రాముడికి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. శుభం. అలా లంకలో మిగిలిన కార్యములన్నీ ముగించుకున్నటువంటి హనుమంతుల వారు వెనక్కి తిరిగి బయలుదేరాను. ఎంతో ధైర్యముతో కార్యసిద్ధిని చేపట్టి ఎక్కడా దృష్టిని మరల్చకుండా మైనాకుణ్ణి దాటి బుద్ధిబలము చేత సురసను ఓడించి నేర్పుతో సింహికను చంపెను. ధృతిర్ మతిర్ దాక్ష్యం సహకర్మసు నసీదతి. ఎవరికైతే ధైర్యము, సూక్ష్మ దృష్టి, బుద్ధి, నేర్పు ఉండునో వారికి కార్యసిద్ధి తప్పక కలుగునని హనుమ మనందరికీ ఈ సందేశాన్ని అందించెను. ఇప్పుడు మనందరము ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న సన్నివేశము హనుమ చూడామణిని శ్రీరాములకి అందించుట. దృష్టా సీత, దృష్టా సీత. అదిగో అన్న, మన హనుమ వచ్చాడు. ఖచ్చితంగా సీతాదేవి జాడ తెచ్చే ఉంటాడు. కృతం హనుమతా కార్యం మహద్భువి దుర్లభం మనసాపి యదన్యేన నశక్యం ధరణీతరే. హనుమా, నీ రుణం ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ తీర్చుకోలేను. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతి యస్యం తం వందే రఘునందనం.